హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. రైతు బంధు అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీరు మన నిజామాబాద్ పర్యటనలో దశల వారీగా 2,00,000 రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. 2,00,000 రుణమాఫీని దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని పర్యటించిన ఆయన రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1 ఎకరం వరకు అయితే దాదాపుగా అందరికైతే రైతుల ఖాతాలో నిధులు జమ కావడం జరిగింది. మిగిలిన 1 ఎకరం తర్వాత ఎవరికైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇప్పటివరకు చాలా తక్కువ మందికి డబ్బులు అనేటివి జమ కావడం జరిగింది వాళ్ళ ఖాతాలో. ఇప్పుడు ఆర్బీఐ నుండి వచ్చినటువంటి ఈ 2,000 కోట్లను ఈ రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా అంటే దాదాపుగా 5 ఎకరాల వరకు అయితే అందరికీ పడే అవకాశం అయితే ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపు 5 ఎకర్స్ 5 ఎకరాల వరకు అయితే ఎవరికైతే భూమి ఉందో వాళ్ళందరికీ ఈ జనవరి నెలాఖరు కల్లా లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు అందరి యొక్క ఖాతాలో మీ యొక్క డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మంత్రి గారు. ఇతను వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి దాదాపుగా మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు రైతు బంధుకు సంబంధించిన నిధులు అంటే మీ యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. ఖచ్చితంగా జమ అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే 2,000 కోట్ల అప్పు తీసుకున్నారు కాబట్టి ఆ 2,000 కోట్లను రైతు బంధుకే యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 5 ఎకరాలు 5.5 ఎకరాల వరకు అందరికీ జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీని ఏ విధంగా మాఫీ చేయాలి అనేది అంటే ప్లానింగ్ చేస్తున్నారంట. సో వాళ్ళు బ్యాంకు అధికారులతోటి బ్యాంక్ మేనేజర్లతోటి ఒక సమావేశం పెట్టి బ్యాంక్ మేనేజర్లకు భరోసా కల్పిస్తారు. కల్పించిన తర్వాత ఆటోమేటిక్గా మన 2,00,000 మాఫీ అనేది చేసిన తర్వాత ఆ బ్యాంకు వారికి ప్రభుత్వం అనేది విడుదల వారీగా ఇస్తుంది. మనం కొత్త లోన్ మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ప్లానింగ్ నడుస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఈ నెలాఖరులోగానే వచ్చేలా ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విమర్శలు గత అనుభవాల దృష్ట్యా పక్కాగా పథకం అమలు చేయాలని చూస్తుంది. ఇళ్ల స్కీమ్ కోసం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దాదాపుగా మన అప్లికేషన్ ఇచ్చాం కదా 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి ఆ ప్రజాపాలనలో అందులో 25 లక్షలు ఇళ్ల కోసం వచ్చాయి. అయితే ఇల్లు లేని వారికి జాగా ఉండి ఇల్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. గృహలక్ష్మిలో గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు త్వరలోనే గైడ్లైన్స్ అయితే వస్తాయి. కసరత్తు చేస్తున్న హౌసింగ్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్పై స్టడీ ఈ నెలాఖరు కల్లా గైడ్లైన్స్ అందజేసే అవకాశం. హౌసింగ్ డిప్యుటేషన్లపై 450 మంది ఆఫీసర్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజాపాలన భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయి. వాళ్ళందరికీ దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్లైన్స్ అనేటివి మనకు ఈ నెలాఖరు కల్లా అయితే రాబోతున్నాయి. దాని తర్వాత మనకు ఎవరెవరికి ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందనేది ఆ గైడ్లైన్స్లలో మనకు క్లియర్గా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీసర్లను కూడా డిప్యుటేషన్ మీద వేయడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒక 450 మంది ఆఫీసర్లను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి గైడ్లైన్స్ కానివ్వండి ఆ పథకాన్ని అమలు చేయడానికి అందరికీ అందే విధంగా ఉండడం కోసము సో ఎక్కువ మంది ఆఫీసర్లను కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని 100% సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సో మన ఇంటికి ఎవరికైతే ఇల్లు లేదో జాగా ఉండి ఇల్లు లేని వారికి మరి జాగా లేక ఇల్లు లేక 2 లేని వారికి జాగా ఇల్లు 2 ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి ఆ గైడ్లైన్స్ వారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్కి వెళ్తుందో లేదా, సామాన్య జనాలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. మనము తెలుస్తుంది ఒక 2-3 మంత్స్లో మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించిన అయితే ఆర్బీఐ నుండి 2,000 కోట్లు అయితే ఈరోజు రావడం జరిగింది. 2,000 కోట్లు. ఈ 2,000 కోట్లను ఈ రోజు నుండి అయితే వేయడం అయితే స్టార్ట్ చేశారు. లేకుంటే మీకు రేపటి వరకు అయితే రేపు మార్నింగ్ 10 o'clock నుండి అయితే మీ యొక్క ఖాతాలలోకి ఈ రైతు బంధు నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎన్ని ఎకరాల వరకు అయిపోయింది, దాని తర్వాత ఎన్ని ఎకరాలు 1 ఎకరం వరకు అయితే దాదాపుగా అందరికి వచ్చింది. 1.5 ఎకరం నుండి ఆ 1 ఎకరం కంటే ఎక్కువ ఉన్న వారికి తక్కువ మందికి వచ్చింది. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఎకరంన్నర వారికి కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇలా ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికి దాదాపు 5 ఎకరాల వరకు
పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.